నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన సంక్రాంతి సంబరాలు. ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. సంక్రాంతి ముసుగులో జూద క్రీడలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. అవగాహన సదస్సులో ప్రజలకు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ సూచన. రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మదాని వెల్లడి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు డిమాండ్. గత 3 దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది. పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్లో ఉన్న రాములమ్మ చెలక వద్ద జరిగే ఈ సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను బుధవారం పలువురు ప్రముఖులు సిటీ కేబుల్ సిబ్బందితో కలిసి ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నామన్నారు. ఈ సంబరాల నిర్వహణకు స్పాన్సర్తో పాటుగా పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. ప్రజలందరి సహకారంతో ఈ నెల 11వ తేదీన రాములమ్మ చెలక వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందిస్తామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టులచే, డీ షో ఆర్టిస్టులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కావున ప్రజలు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం పట్టణ ప్రముఖులు రాజాన పండు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ నేతృత్వంలో జరుగుతున్న పలు కార్యక్రమాలలో తాము భాగస్వామ్యం కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది జరిగే సంక్రాంతి సంబరాలలో కూడా ప్రజలంతా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు బవిరిశెట్టి మురళీకృష్ణ, సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ, సీరియల్ నటుడు భాష తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ ద్వారా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఇప్పటికే 30 సంవత్సరాలు దాటిమని చెప్పుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను. నిజంగా ప్రజల మద్దతు కానీ, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ, అధికారులు కానీ, రాజకీయ పక్షాలు కానీ అందరూ కూడా మా మద్దతు తెలపడం అనేది ఆనందదాయకం. అందులో భాగంగానే ఎప్పటి నుంచి మేము లోకల్ ప్రోగ్రామ్కి పెద్ద పెట్టేస్తాం, అదే మా యొక్క బలం అంటూ ప్రేక్షకులు చెప్పడం, మేము అన్ని కార్యక్రమాలను పాల్గొంటున్నాము అని ఆనందపడుతున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసింది. కేవలం ఇక్కడున్న స్పాన్సర్స్, వ్యాపారస్తులు భాగస్వాములు అవ్వడం, ప్రజలు అందులో పోటీలో పాల్గొనడం అనేది నాకు రాష్ట్రంలోనే అనలేని కీర్తి ప్రతిష్టలు తెప్పించిందండి. కేవలం ప్రేక్షక మహాదేవుళ్ళు అందరూ కూడా అందులో భాగంగా ఎప్పటిలాగే మళ్ళీ సంక్రాంతి వచ్చేసింది. మనకి రేపు 13, 14, 15 తారీఖుల్లో సంక్రాంతి పర్వదినాలు జరుగుతున్నాయి. కాబట్టి మీ మహిళలందరి కోసం, అలాగే చిన్నపిల్లలందరి కోసం ఎప్పటిలాగే సంక్రాంతి సంబరాలు అనే ఈవెంట్ని ఈ సంవత్సరం కూడా 11వ తారీఖున, ఈ నెల 11 అంటే శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి పోటీలు, మహిళలకి ఎప్పటిలాగే పోటీలు జరగడం, అందులో బహుమతులు గెలుచుకున్న వారికి బహుమతులే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బహుమతి ఈసారి ఇవ్వబడుతుంది. అలాగే ఈ ముగ్గులు పోటీలు అయిన అనంతరమే ఈటీవీలో పాల్గొన్న జబర్దస్త్ మేటీ టీం మెంబర్స్, అలాగే జబర్దస్త్లో పాల్గొంటున్న డీ ప్రోగ్రాంలో అనుకున్న డాన్సర్సు, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉన్న కూచిపూడి, భరతనాట్యం, జానపదం ఒకటితో ఆ సాంగ్స్తోనూ, మరియు అనేక సంగీతభరితమైన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయానికి ముడిపడిన కార్యక్రమాలు, అంటే మన జనవరి పండుగలో సంక్రాంతి పండుగకి రిలేటెడ్ కార్యక్రమాలు మరిన్ని కొన్ని యాడ్ చేశాం గతం కన్నా. తప్పకుండా ప్రజలందరూ, అంటే మీ ముగ్గులు పోటీలు పాల్గొంటేనే రావాలి, అదేం లేదండి, ఎవరైనా రావచ్చు, ఏ ఊరి నుంచి అయినా రావచ్చు. ముందు మీకు రావడానికి ముఖ్యంగా మహిళలకి, పిల్లలకి ప్రత్యేకమైన ఆసనాలు, అధికారులకి, రాజకీయ పక్షాల వారికి,
వ్యాపారస్తులకి స్పాన్సర్లు ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీకు ఊరు నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మన సాంప్రదాయాలు ఇలా ఉండేవి పూర్వం, అవి తగ్గుతున్నాయి. ఆ టైంలో ఇలా సిటీ కేబుల్ వారు నిర్వహించడం అనేది చాలా బాగుంది. కాబట్టి వెళదామని మన చూడు పక్కన ఏదైనా వేసవి విడితికి బీచ్లకి వాటికి వెళ్తాం, ఒకరోజు గడిపోస్తాం, లేదా ఫారెస్ట్ ఏరియాకి వెళ్తాం. అలాగే మా కార్యక్రమాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా మీకు అత్యంత ఆనందం గొలిపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడుతున్నది. కాబట్టి అది ఎక్కడో కాదు, ఎప్పటి నుంచో మనకి ఫేమస్ అయిన జంగాళపట్నం నడిబొడ్డున్న రాములమ్మ చిలక అంటే ఇప్పుడున్న వారికి చెప్పాలంటే సిఎన్ఆర్ షాపింగ్ మాల్, సూర్య ఫంక్షన్ హాలు, అలాగే గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ కాలేజీలకి వెళ్ళే రోడ్డు, దాన్ని శ్రీనివాసపురం రోడ్డు అంటారు. గతంలో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసాం. సంక్రాంతి సంబరాలు చేసాం. ప్రతిష్టాత్మకంగా చేసిన లక్ష దీపోత్సవం అనే కార్యక్రమం, ఆ కార్యక్రమం జరిగిన మంచి ప్రదేశం. అన్ని విధాల అందరికీ ఊరికి సెంటర్లో ఉంటుంది కాబట్టి మీరు రావడానికి చాలా వీలైనంతగా కార్ల కన్నా బైకుల ద్వారా వచ్చి మీరు వస్తే కనుక ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరినీ రమ్మని సవినయంగా కోరుకుంటున్నాను. మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ సీను గారి సారథ్యంలో గత 30 సంవత్సరాలు బట్టి కూడా సంక్రాంతి సంబరాలు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మా భవిష్యత్తు మురళి అవనవండి, నేను అనవండే మన సీను గారికి ఈ ఊళ్ళో జరిగే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా సీను గారికి మేము ఎన్నుంటూ ఉంటూ ఈ కార్యక్రమాలు సక్సెస్ అయ్యేలాగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. దీంట్లో భాగంగానే మన 11వ తారీఖు జనవరి శనివారం నాడు సాయంత్రం 3 గంటల నుంచి కూడా శ్రీనివాసపురం రోడ్డు సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ ముందు రాజాన రాములమ్మ గారి శిలకలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ముగ్గులు పోటీలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ కేబుల్ సీను గారి సారథ్యంలో. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ మహిళలే కాకుండా పరిసర ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా వచ్చి ఈ ముగ్గులు పోటీలో పాల్గొని, అలాగే జబర్దస్త్ టీం కూడా వస్తుంది. ఆ కార్యక్రమం కూడా మీరు కనులారా చూసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. సంక్రాంతి పండుగ ముసుగులో జూద క్రీడలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు జంగారెడ్డిగూడెం తహసీల్దారు కె స్లీవా జోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో జూద క్రీడలకు పాల్పడితే కలిగే నష్టాలను వివరిస్తూ బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలోని సచివాలయం 2 వద్ద జరిగిన ఈ సదస్సులో తహసీల్దార్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సూచించారు. పేకాట, కోడిపందాల వంటి జూద క్రీడలకు పాల్పడవద్దన్నారు. ఒకవేళ అలాంటి క్రీడలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు లోను కాక తప్పదని హెచ్చరించారు. గ్రామాలలో కోడిపందాల బిరులను సిద్ధం చేస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ అనిశెట్టి వెంకటేశ్వరరావు, సెక్రటరీ డివి రాజు, ఎంపీటీసీ పోతన శ్రీనివాసరావు, నాయకులు కుక్కల మాధవరావు, అనిశెట్టి శ్రీనివాసరావు, షేక్ పెంటో సాహెబ్, గోవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ వారి భార్య పిల్లలతో చక్కగా ఈ పండుగ దినాల్లో ఇంట్లో ఉండి చక్కగా మన పూర్వీకులు చెప్పిన విధంగా పిండి వంటలు వండుకొని పిల్లలకి కొన్ని పూర్తిగా పూర్వం జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చి వారిని మంచి నడవడికతో నడపాలని తెలియపరుస్తూ సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మేము అనగా ఎస్ఐ గారు, తహసీల్దారు, ఎంపీడీఓ 3 జాయింట్ టీమ్గా ఏర్పడి ఈ కోడి పందాలు కానీ, పేకాట కానీ, మరి ఇతర విషయాలు కానీ ఏవి జరగకుండా విలేజెస్లో ఈ పండగ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియపరచడం కోసం ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ టయానికి వేగవరం వచ్చి ఉన్నాము. ఇప్పటికి ఏపోలవరము, తాడువై సచివాలయంలో గ్రామ సభలు నిర్వహించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఎవరు మన కోడి పందాలకు కానీ, పేకాడడానికి కానీ ఈ పండగ సమయంలో వెళ్ళవద్దని తెలియపరుస్తున్నాము. ముందుగా మనకు సెలవులు ఇచ్చేది భార్య పిల్లలతో హ్యాపీగా ఉండడం కోసం మన పూర్వీకులు సెలవు దినాలు పెట్టారు. కాబట్టి మగవాళ్ళు సెలవు దినాల్లో పేకాడడం కోసం కోడిపందాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వారి భార్య దగ్గరుండి వారిని వెళ్ళనీయకుండా కాపాడుకొని వారి పండగ ఈ సంవత్సరం బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము. ఎవరన్నా పేకాటకు కానీ, కోడిపందాలకు కానీ వెళ్తే కనుక పోలీసులు బైండ్ ఓవర్ కేసులు పెట్టి ప్రతి సంవత్సరం మిమ్మల్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా తిప్పుతూ జరుగుతుంది. మళ్ళీ మరీ సీరియస్ అయితే కనుక జైలుకి కూడా పంపిస్తారు. కాబట్టి
మరియు తర్వాత మీ గ్రామాల్లో ఎవరన్నా కోడిపందాలు వేయడానికి ల్యాండ్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే కనుక మీరు ముందుగా పంచాయత్ సెక్రటరీకి కానీ వీఆర్ఓకి కానీ మాకు కానీ తెలియపరిస్తే అక్కడ ఏ విధమైన కోడిపందాలు వేయకుండా మేము ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండీ మదాని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జంగారెడ్డిగూడెం ఆర్టీఓగా విధులు చేపట్టినప్పుడు ఈ ప్రగతి వెబ్సైట్ను ఉపయోగించేవారమన్నారు. ప్రభుత్వం ఇప్పుడు దానికి బదులుగా వాహన్ యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. కావున ఈ యాప్ ద్వారా వాహనదారులు సేవలు పొందాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ వినియోగించకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా చర్యలు తప్పవని ఆర్టీఓ మదాని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓగా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ ప్రగతి అనే సైట్లో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వాహన్లోకి మార్చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాహన్ అనే యాప్లో మీరు మీ యొక్క దరఖాస్తును చేసుకొని, మరియు మీకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆఫీస్లో ఒకసారి కన్సల్ట్ చేసి, లేకపోతే నన్ను డైరెక్ట్గా కలిసినా కూడా ఇబ్బంది లేదు, నేనైనా మీకు సహాయం చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆఫీస్ని సంప్రదించండి. అదేవిధంగా మీకు ఈ వాహనంలో ఎటువంటి సైట్ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను సంప్రదించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపండి. రహదారి భద్రతలో భాగంగా ప్రతిరోజు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనాలపై మినిమం 15 నుంచి 20 వరకు కేసులు రాస్తున్నారు. కాబట్టి టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రవాణా వాహనములకు సంబంధించిన అయితే ట్యాక్సులు, తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ అప్డేట్ చేసుకొని వాహనాలని నడపవలసిందిగా కోరుచున్నాను. అదే లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకొని మా ఆఫీసులో వస్తే మా ఆఫీసులో లైసెన్స్ జారీ చేస్తారు. కార్లు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వాహన్ సైట్లో ప్రతి అప్లికేషన్ కూడా వాహన్లో చేసుకోవాలి. wahan.parivahan.gov.in అనే సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మద్యం సేవించి వాహనాన్ని నడపకుండా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అటువంటి వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడినా కూడా మాకు కంప్లైంట్ చేస్తే మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాము. ఈ మద్యం సేవించి వాహనాన్ని నడిపితే అపరాధ రుసుము కోర్టులో కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గమనించవలసిందిగా కోరుచున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, బీసీ ఎస్సీ ఎస్టీ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు విడుదల చేయాలని, ఖాళీ లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, తల్లికి వందనం పథకం నిధులను జనవరి నెలలోగా విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు నలగొప్పుల రమ్యశ్రీ, పత్తిపాటి వైష్ణవి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతి గృహాలలో నెలకొన్న సమస్యలతో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, ఎం క్రాంతికుమార్, నాయకులు కృష్ణ, శరణ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి నిరసన చేపడతా ఉన్నాం. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు గడుస్తూ ఉన్నాయి. ఇవాళ 100 రోజుల పాలనకు సంబంధించినటువంటి స్వర్ణోత్సవాలు, విజయోత్సవాలు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుపుకుంది. ఇవాళ విద్యార్థులకు తల్లి వందనం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం.
ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలకు పక్కా వసతి గృహాలు కావాలి. పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా 12 సంవత్సరాలుగా కమాటీ, వార్డెన్ లేకపోతే వాచ్మెన్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇవన్నిటినీ భర్తీ చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రియంబర్స్మెంట్ బకాయిలు అయితేనేమి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి IIITకి నిధులు కేటాయించాలి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలతో పాటు ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు కేటాయించి పెండింగ్ లో ఉన్నటువంటి లేదంటే ఇవాళ రిక్రూట్మెంట్ కావాల్సినటువంటి జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేసి చనిపోతున్నటువంటి ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యను బతికించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ వసతి గృహాల్లో కానీ, బీసీ ఎస్సీ వసతి గృహాల్లో కానీ సంక్షేమ పథకాలు అందించవలసిందిగా కోరుతున్నాను. 6 నెలల నుంచి మెస్ బిల్లులో విడుదల చేయలేదు. మాకు సరైన ఆహారం అందక చాలా ఇబ్బంది పడుతున్నాం. మా హాస్టలర్స్ అందరినీ దృష్టిలో ఉంచుకొని మాకు మౌలిక సదుపాయాలను అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని చాలా మంది లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటిని భర్తీ చేయాల్సిందిగా కోరుతున్నాం. అమ్మఒడి పథకాన్ని జనవరి నెలలోనే అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని AISF ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ AISF దాని తరపు నుంచి మేము ఇక్కడ ఒక ధర్నా చేస్తున్నాం. ఏంటంటే మాకు తల్లికి వందనం పథకం వెంటనే అమలు కావాలి. నెక్స్ట్ ఏంటంటే ST BC SC హాస్టల్లో మాకు మెస్ ఛార్జీలు కంపల్సరీ మాకు కావాలి. ఇక్కడ మాకు వసతి గృహాలు తప్పనిసరిగా కావాలి. ఈ లేక చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కంపల్సరీ అవి మాకు అమలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు తల్లికి వందనం పథకం కంపల్సరీ అమలు కావాలి. ఇక్కడ గవర్నమెంట్ లో చదువుతున్న ప్రతి ఒక్క పిల్లకు కూడా తల్లికి వందన పథకం అనేది కంపల్సరీ పడాలి. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి జనవరి నెలలోనే మాకు ఇది అమ్మకు వందనం పథకం అమలు కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలంతా తపాలా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ ఏలూరు డివిజన్ SPO శ్రీకర్ బాబు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మానవతా కళ్యాణ మండపంలో తపాలా శాఖ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 11, 12 తేదీలలో జరిగినటువంటి తపాలా జీవిత బీమానందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా SPO శ్రీకర్ బాబు మాట్లాడుతూ ఉద్యోగులు ఒత్తిడి లేకుండా విధులు నిర్వర్తించి లక్ష్యాలు సాధించాలన్నారు. తమ శాఖ పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవలు అందిస్తుందని, కావున వీటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు టి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, డి శ్రీకాంత్, డి దుర్గారావు, కె రాజేష్, జి గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి చూపిస్తామని, దీనికి గడిచిన 7 నెలల పాలనే నిదర్శనమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. గడిచిన 7 నెలల కూటమి ప్రభుత్వ పాలనను వివరిస్తూ టీడీపీ కొయ్యలగూడెం మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను రూపొందించారు.
కొయ్యలగూడెం మండలము బయ్యన్నగూడెం గ్రామంలోని మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు నివాసం వద్ద ఈ క్యాలెండర్ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 7 నెలల కూటమి పాలన కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రజల నమ్మకాన్ని నిజం చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకట్రమణ, నాయకులు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల యాక్షన్ ప్లాన్ కింద స్వయం ఉపాధి పథకాల మంజూరులో బ్యాంకర్లు వారికి కేటాయించిన రుణ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెంపొందించేందుకు కృషి చేస్తున్నదని, ఈ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల ఏర్పాటులో సంబంధిత శాఖలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బ్యాంకర్లు తమకు కేటాయించిన లక్ష్యాలను అనుసరించి రుణాలు మంజూరు చేసి నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకర్ల వద్ద దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు రుణాలు మంజూరు చేసేలా అధికారులు బ్యాంకర్లతో సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ విజయరాజు, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పమణి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్, ఎల్డీఎం నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. మీరు వెళ్ళి మాట్లాడేసి చెప్పండి. ఇప్పుడు I'm waiting. ఎందుకంటే ఫోర్సింగ్ ఏమైనా ఇష్యూస్ రావచ్చా దీంట్లో? బ్యాంకర్స్ have nothing to say. Officers selection of beneficiaries is another forum. బ్యాంకర్స్ ఏమన్నా కాబట్టి అడుగుతున్నాను. మీరు అందులో గైడ్లైన్స్ వస్తే ఎంపీడీఓస్ తోటి మాట్లాడుకుంటాం. వీళ్ళకి అవసరం లేదు. బ్యాంకర్స్ బెనిఫిషియరీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ మీరు కూడా ఏంటన్నగా whenever there is this meeting, ఇది మనకు లాస్ట్ క్వార్టర్ రిలీజ్ చేశారు కాబట్టి ఇట్ ఇస్ స్లైట్లీ అర్జెంట్ ఇష్యూ. మనం మార్చ్ 31st లోపల బుక్ చేయాలని అదర్వైజ్ అదే మీరు యూ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్టిసిపేటింగ్. మీరు ఎట్లా చేస్తారు? మండల్ వైజ్ లొకేషన్ మండలి కూడా టార్గెట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూ డూ 9 crore వర్క్ అంటే వాళ్ళు ఇంటర్నల్గా అలర్ట్ చేసుకోరు, మీరే చేసేస్తున్నారు. సో యూ హ్యావ్ టు స్ప్రెడ్ ఏమన్నా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ మీరు అలర్ట్ చేసుకొని మళ్ళీ మండలం డ్రిల్ డౌన్ చేసేసి వాళ్ళకి అలర్ట్ చేయవలసి ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన స్వామివారి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వేంద్ర త్రినాథరావు మీడియాతో మాట్లాడారు. గిరి ప్రదక్షిణ స్వామివారి తొలిమెట్టు వద్ద నుంచి బస్టాండ్ దొరసానిపాడు రాళ్లకుంట లింగయ్య చెరువు మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర తిరిగి స్వామివారి తొలిమెట్టుకి చేరుకోనుందన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి మార్గ మధ్యంలో పండ్లు పలహారాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందని తెలిపారు. ఇక ముక్కోటి రోజున ఉదయం 5 గంటల నుంచి స్వామివారి ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాటు చేశామన్నారు. సర్వదర్శనంతో పాటుగా 100, 200, 500 రూపాయల టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లతో పాటు వృద్ధులకు, వికలాంగులకు మరో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఉత్తరద్వార దర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. క్యూ లైన్లో భక్తుల సౌకర్యార్థం మంచినీళ్లు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ద్వారకా తిరుమలలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే చిన్న తిరుపతిగా పిలువబడుతుందో ఈ క్షేత్రంలో ఈ నెల 9/1/2025 మధ్యాహ్నం 2:30 గిరి ప్రదక్షిణ అనేది మొదలవుతుందండి. తొలి మెట్లు ఏదైతే తొలి పావంచ అంటారో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సుమారు 5 కిలోమీటర్లు
శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. సుమారు ఆ రోజు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు పాల్గొంటారనే ఉద్దేశంతో దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం అత్యంత వైభవంగా జరిగింది. దానికి ఇంకా కొన్ని మార్పులు చేసి ఇంకా బాగా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మరునాడు ఉత్తర ద్వార దర్శనం యథావిధిగానే ఎప్పటి మాదిరిగానే మనం ఉదయం 4:30 గంటలకి అనువంశిక ధర్మకర్త గారితో దర్శనం మొదలవుతుంది. తర్వాత ప్రోటోకాల్ పరిధిలో ఉన్న విఐపీస్ అందరికీ దర్శనం అయిన తదుపరి ఉదయం 5 గంటల నుంచి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ప్రత్యేకంగా మొత్తం 4 లైన్ల ద్వారా భక్తులు దర్శనానికి పంపించడం జరుగుతుంది. ప్రత్యేక దర్శనం 500 రూపాయలు ఆ ఒక్కరోజు మాత్రమే చేయడం జరుగుతుంది. అలాగే 200 రూపాయల టికెట్ 100 రూపాయలు. అలాగే సర్వదర్శనం అన్నది దేవాలయం ఓపెన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ క్లోజ్ చేసే వరకు సర్వదర్శనం ఉంటుందండి. అలాగే వృద్ధులకి వికలాంగులకు కూడా మనం ప్రత్యేకంగా ఒక అటెండెంట్ని ఇచ్చి మనం దర్శనం చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యూ లైన్లో వచ్చే భక్తులందరికీ మంచినీళ్ళు, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కళావేదిక, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే దేవస్థానం వారు నిర్దేశించి ఉన్నారో ఆ క్యూ లైన్ ద్వారా భక్తులందరూ వచ్చి స్వామివారిని ఒక మంచి వాతావరణంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం గోదారంగనాథులకు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు పల్లెములలో నేతి దీపాలు వెలిగించి తిరుప్పావే పాశురాన్ని అనుసంధానం చేస్తూ హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోదాదేవి శ్రీరంగనాథుని కోసం వ్రతమాచరిస్తూ 24వ రోజు స్వామివారి అవతారాలను కీర్తిస్తూ మంగళం పాడుతుందని, అందువలన దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో వేకోజామున 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాదరావు, దండు ధనరాజు, వాసవి సాయి నగేషు, కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం నాడు ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో మనకి విశేషమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. దీన్నే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా వ్యవహరిస్తుంటాం. ఈ సందర్భంగా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఉదయం మనకి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో 5 గంటల నుంచి కూడా స్వామికి విశేష అలంకరణలతో ఉత్తర ద్వారంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విరివిగా స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా మా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ అభివృద్ధి కమిటీ యొక్క సహకారంతో భక్తులకి విశేషమైన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు స్వామివారిని ఈ పర్వదినం నాడు దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన భక్తుల చేత కోలాటము, అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మరియు ఆలయానికి విచ్చేసిన భక్తులకి విశేష ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ ఉత్తర ద్వార దర్శనం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో మనకి చక్కటి అవకాశం లభించింది. ఇలాంటి పర్వదినం నాడు వైకుంఠ ద్వారంలో స్వామిని శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేతనైన శ్రీ వైకుంఠ నారాయణని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుదాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన సంక్రాంతి సంబరాలు. ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్.
సంక్రాంతి ముసుగులో జూద క్రీడలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. అవగాహన సదస్సులో ప్రజలకు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ సూచన. రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మదాని వెల్లడి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.